ఆదికాండము 4వ అధ్యాయం సుమారు 10 వచనాల వరకు చదువుకుందాం. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆగుదాం. నా మాటలు చివరి వరకు క్లియర్గా వినబడుతున్నాయా? చివరి వరకు ఓకే. ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా కనీసం పక్కవారు బైబిల్ చూస్తూ అయినా వినండి. కొంచెం సౌండ్ తగ్గించండి, ఎక్కువైపోయాను. జాగ్రత్తగా ఈ వాక్య పఠనాన్ని మనం చూడగలిగితే, సండే స్కూల్ లెవెల్ నుంచి మేము ఉన్నామండి, కయ్యేని హేబేలు కోసం మాకెందుకు తెలియదు, కొత్తగా చెప్పడానికి వచ్చారనంటే మీరు నాకు ఒక లుక్ ఇవ్వకండి. మీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. ఈ 4వ అధ్యాయంలో ఈరోజు మనం కేంద్రీకరించబోతున్న ముఖ్యమైన అంశం కయ్యేని హేబేలు కాదు, దేవుని యొక్క నేచర్ ఉంది అక్కడ. ఆయన స్వభావం, ఆయన స్వభావాన్ని గూర్చి ఆదికాండం నుండి బయలుపరుస్తూనే వచ్చాడు. ఆ బయలుపరుస్తున్న సంగతులను ఒక పట్టాన్న మానవుడు ఈరోజు స్థానిక సహవాసం వరకు అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏముందండి అంత మింగుడు పడిన సంగతులు అంటే? పెద్ద సంగతులే ఉన్నాయి. ఏమున్నాయో వాక్యాన్ని వాక్యపు వెలుగులోనే జాగ్రత్తగా చూద్దాం, టైం వేస్ట్ చేయకుండా. ఒకసారి అధ్యాయాన్ని అలా ఉంచి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ముందు అధ్యాయాల జోలికి వెళ్ళాలి. ఆది కాండంలో అంత విషయం ఉందంటే అసలు అంత విషయం కాదు, మొత్తం బైబిల్ అంతా ఆది కాండంలోనే ఉంది. మళ్ళీ చెప్తున్నాను కదండి, అసలు బైబిల్ ప్రకటన గ్రంథంలో జరుగుతున్న సంగతులు, జరగబోతున్న సంగతులు, ఈ సంఘటనలన్నీ ఏవైతున్నో మొదటి 10 అధ్యాయాల్లోనే ఉన్నాయి. అక్కడున్న కంటెంటే చివరి వరకు వివరించాడు. అసలు 10 అధ్యాయాలు ఏంటో మనకు అర్థమైతే ఎంటైర్ బైబిల్ లింక్ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే చూద్దాం ఏంటి అసలు ఆ 4వ అధ్యాయంలోనే ముఖ్యమైన సంఘటనలు ఏంటో మనకు తెలియాలి అంటే ఒక్కసారి మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను,
పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికెను. ఆగుదాం. మీరు జాగ్రత్తగా వచ్చినాన్ని మీరు చూడగలిగితే దేవుడు రాయిస్తున్నాడు, దేవుడు మనస్వరూపమందు మన పోలుకు చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకుతున్న ప్రతి జీవిని ఏలుదురుగాకని పలికని. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, మనం ఎవరి స్వరూపమందు చేయబడ్డామంట? మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, నువ్వు నేను ఎవరి స్వరూపమందు చేయబడ్డామంట? ఇది క్లారిటీ. రెండో ప్రశ్న, ఆయన స్వరూపమందు చేయబడ్డం అంటే ఏంటి? చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి, మనం ఎవరి పోలిక? ఇప్పుడు ప్రశ్న, దేవుని పోలిక అంటే ఏంటి? చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసింది. ఇప్పుడు మనం అందరం ఎవరి పోలిక? దేవుని పోలిక. అంటే మనం ఎలా ఉన్నామో చెప్పండి. దేవుడు అలాగే ఉంటాడు అనుకుంటే మన తలకాయలు గుంజలేదని. రెండోది బాగా వినండి, అసలు దేవుని పోలిక అంటే ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడు? శరీరంతో ఉన్నాడా, ఆత్మతో ఉన్నాడా? ఇప్పుడు చెప్పండి. ఆత్మతో ఉన్నాడు. అంటే దేవుని పోలిక అంటే ఏం పోలిక? మనం చెప్పాలి. ఆత్మ పోలిక అనుకుంటే మరి శరీరం ఎందుకుంది? ఇడవడ ఎలా తయారాడు ఎలా మాకు అనుకోకండి, కొంచెం జాగ్రత్తగా విందాం. మరలా దేవుని పోలిక అంటే ఒకవేళ ఇదే అవుట్లుక్ ఇప్పుడు మనకు కనబడుతున్నాం చూసారా, ఇదే దేవుని పోలిక అయితే, శరీరమే దేవుని పోలిక అయితే, సోషల్ టెక్స్ట్ బుక్లో చిన్నప్పుడు సోషల్ సైన్స్ కలిసి ఉండేది, మీరు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ, అప్పుడు ఆ బుక్లో ఒకటి అడిగాడు, మనిషి అంటే ఏంటి వివరించుము అనగానే తల, మొండెము, కాళ్ళు, చేతులు. ఇది కదండి వివరణ. తల, మొండెము, కాళ్ళు, చేతులు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుని పోలిక అంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు కాదు. మరి ఏంటి దేవుని పోలిక అంటే? ఏంటి దేవుని పోలిక అంటే, ఒకవేళ ఇదే దేవుని పోలిక అనుకుంటే మనం అందరం ఒకే పోలికలో ఉన్నామా? చెప్పండి. తెల్లగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పొట్ట వేసుకుని ఉన్నాం, బట్ట వేసుకుని ఉన్నాం, చెప్పండి, బక్కలా ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. ఈ 1000 మందిలో నేను అడుగుతున్నాను, ఈ 1000 మందిలో దేవుడు ఎలా ఉంటాడు? ఇలా ఎలాగూ ఉండడు. మరి ఏంటండి ఆయన పోలిక అంటే? ఆ రెఫరెన్స్లోనే ఉంది, మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమైపోద్ది. ఒకసారి మళ్ళీ చదవండి. అదే మొదటి అధ్యాయం. మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకన పలికని. ఇప్పుడు ప్రశ్న అడుగుతుందని చెప్పండి, దేవుని పోలికంటే ఏంటి? అక్కడ ఉంది ఏలడం. ఏంటంట? ఏలికలుగా ఉండడు. దేవుడు ముల్లోకాల్ని ఏళ్తున్నాడు అన్నది ఎంత వాస్తవమో, దేవుడు ముల్లోకాల్ని ఏళ్తున్నాడు అన్నది ఎంత వాస్తవమో, ఆయనలాగా మనల్ని ఏలేలాగా ఈ భూమి మీద సృష్టించాడట. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఏమి ఏలాలి? చెప్పండి. అటు చూసే చెప్పండి. మీకు పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్లు చూడకండి, అటు చూసి చెప్పండి. ఆకాశ పక్షుల్ని, పశువులను, సముద్ర చేపలు ఏం చేసినాయి? అమ్మేహారా? అక్కడ ఉన్నాయి కదా. సముద్రపు చేపల్ని చెప్పండి, ఆకాశ పక్షుల్ని, పశువులు. అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశిని ఏలాలంటే దేవుడు ముల్లోకాల్ని ఏళ్తున్నాడు అని ఎంత వాస్తవమో, ఆయన పోలికలో చేయబడడం అంటే మనల్ని కూడా ఏలికలుగా తయారు చేశాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏలికలుగా పెట్టాడంటే మనం ఏలాలి. ఏం ఏలాలి? ఆదామవులు ఏం ఏలాలంటే ఈ జీవరాశిని అంతటినీ ఏలాలి. ఇప్పుడు ప్రశ్న, ఏలడం అంటే ఏంటి? అన్ని ప్రశ్నలే మనకి. చెప్పండి, ఏంటి
ఏలడం అంటే పాలించడం ఈ పర్యాయ పదం వద్దు చెప్పండి. ఏలడం అంటే ఏంటి? ఏలడం అంటే నేను అడుగుతున్నాను. నేను బైబిల్ చదువుకున్న కొత్తలో అడిగాను, ఏలడం అంటే ఏంటంటే ఒక ఆయన అన్నాడు మేపడం అన్నాడు. నేను అడుగుతున్నాను, 4 గేదెలనంటే మేపచ్చు, 10 ఆవులనంటే మేపచ్చు. జీవరాశుల్లో రకాలే 84 లక్షల రకాలు ఉన్నాయి. 84 లక్షల రకాలే 84 లక్షలు ఉంటే మరి మొత్తం సంఖ్య కోట్లు. అన్ని కోట్ల జీవుల్ని మనిషి మేపగలడా? మరి ఏలడం అంటే ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి. వ్యవసాయకులు ఎవరైనా ఉంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీ పంటలు బాగా పండుతాయి. ఈ కంటెంట్ మీకు అర్థమైతే. సంసారం చేస్తున్న ఎవరైనా ఉంటే మీ పిల్లలు మీకు కలిసి వస్తారు. ఈ మెసేజ్ మీకు అర్థమైతే. ఆర్థిక వనరులు మీకు బాగుపడాలి అంటే ఈ విషయం మీకు అర్థమైతే, ఈ సీక్రెట్ మీకు తెలిస్తే మీ పిల్లల చదువులు, భవిష్యత్తులు, వ్యవసాయం, ఆర్థిక, ఉద్యోగ ప్రతి పరిస్థితులు బాగుపడతాయి. ఈ కంటెంట్ మీకు అర్థమైతే. ఏముందండి అక్కడ మర్మం అంటే మళ్ళీ అడుగుతున్నాను, వీటిని ఏలాలి. ఏలడం అంటే మేపడం కాదు. ఏలడం అంటే దేవుని మాట ఈ ముల్లోకాలు వింటున్నాయి కనుక, ముల్లోకాలు దేవుని మాట వినాలి అంటే ప్రశ్న, ముల్లోకాలు దేవుని మాట వింటున్నాయి కనుక ఆదాము దేవుని మాట వింటే ఇవన్నీ ఎవరి మాట వింటాయి? ఆదాము మాట వింటాయి. నీ పంట నీ మాట వినాలంటే నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. నీ సంసారం నీ మాట వినాలంటే నువ్వు ఎవరి మాట వినాలి? అంటే ఈ భూమి మీద ఏది మనకు కలిసి రావాలన్నా, మన గుడారంలోకి ఏ తెగులు చేరకుండా ఉండాలన్నా, మన పిండి పిసుకు తొట్టే బుడ్డలో నూనె సమృద్ధిగా ఉండాలన్నా, మన దేవుడు మనకు ఆశీర్వాదకరమైన కార్యములు జరిగించాలన్నా మాట వినాలి. మాట అంటే ఈ సృష్టి మన మాట వింటుందంటే వింటాది. మీరు కావాలంటే చదవండి బైబిల్ చరిత్ర. సృష్టిలో ఆదాము దేవుని మాట వింటే మొత్తం జీవరాశి అంతా ఆయన మాట విన్నది. జంతువులన్నీ ఆదాము దగ్గరకు వచ్చాయి, ఆదాము పేర్లు పెట్టాడు. నోవహు దేవుని మాట వింటే జతలుగా నోవహు దగ్గరకు వచ్చాయి. దానియేలు దేవుని మాట వింటే సింహాలు ఎవరి మాట విన్నాయి? దానియేలు మాట విన్నాయి. యెహోషువ దేవుని మాట వింటే సూర్యుడు చంద్రుడు ఎవరి మాట విన్నారు? బాగా వినండి. భక్తులు మీరు ఎవరినైనా తీసుకోండి, సింహాల భూముల్లో అయినా అగ్ని గంధకాల్లో అయినా సముద్రం ముందు నిలబడి మోసే దేవుని మాట వింటే సముద్రం ఎవరి మాట ఉంది అంటే మీకు ఏమర్థమవుతుంది? సృష్టి మన మాట వినాలి అంటే అది పంటైనా ఆరోగ్యమైనా ఏదైనా మన బిడ్డలైనా మన మాట విని మన కలిసి వచ్చేలా ఉండాలి అంటే మనం దేవుని మాట వినాలి. ఆదాము దేవుని మాట వినలేదు, దెబ్బ ఎక్కడ కొట్టాడు చెప్పండి? భూమి పంటది అన్నట్టు. ఆదాము దేవుని మాట వినలేదు, ప్రకృతి కలిసి రాదన్నాడు. ఈ విషయం మీకు అర్థమైతే మనం ఆయన మాట వింటే ఇవన్నీ మనకి కలిసి వస్తాయి. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. మనిషి మాట వినకపోయినా, ప్రభుత్వాల మాట వినకపోయినా విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రకృతి. పడాల్సిన టైంలో వర్షాలు పడవు, రావాల్సిన టైంలో ఎండలు రావు, కావలసిన కాలంలో చలి దొరకదు, కాలాలు మారిపోతాయి, ఋతువులు మారిపోతాయి, పంట పండే విధానం మారిపోతుంది. మీరు చూడండి, కొన్ని దొంగ ప్రభుత్వాలు, పనికిమాల ప్రభుత్వాలు వస్తే ప్రకృతిలో విచిత్రమైన పరిణామాలు జరుగుతాయి. మీరు చూడండి. ఇంకా మీకు అర్థం కావాలంటే నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నాకు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, మంచి పరిపాలన చేసే నాయకులు రావాలి, అదే మనం కోరుకుంటాం. కానీ మీకు ప్రాక్టికల్గా ఒక విషయం చెప్తాను వినండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు, అది ఏ ప్రభుత్వం అని అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊరు మునిగిపోద్ది, అదే ప్రభుత్వం అని అడగండి. అంటే ప్రభుత్వానికి ప్రకృతికి, మనుషులకి, ప్రవర్తనకి ప్రకృతికి సంబంధాలు ఈ రోజుకి ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆహాబు దగ్గరికి ఏలియా వచ్చాడు, నువ్వు సరిగ్గా పరిపాలించకపోతే 3.5 సంవత్సరాలు వర్షం పడదన్నాడంటే పరిపాలనకి పడే వర్షాలకి సంబంధం ఉంది. అంటే
ఆది కాండం నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే, సిస్టమ్ బాగుండాలి అంటే, యూనివర్స్ బాగుండాలి అంటే, మనుషులుగా మీరు నా మాట వింటే ఈ జీవరాశి అంతా మీ మాట వింటాది. ఇవి బాగుంటేనే మీ మనుగడ బాగుంటుంది. వీటికి మనకి ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. ఇవి లేకపోతే మన జీవన చక్రం ముందుకు నడవదు. చాలామంది అనుకుంటారు మనుషులను ఒకరినే పుట్టించవచ్చుగా, ఇన్ని జంతువులు ఎందుకు, ఇన్ని పక్షులు ఎందుకంటే వాటికి మనకి ఒకదానికొకటి లింక్ ఉంది. దాన్నే ప్రకృతి చక్రం అంటారు. అంటే దానికి ఒకదానికొకటి మన బతుకులకి లింక్ ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. చైనా వాడు తెలుసుగా, మన ఉత్తర భూభాగం పైన ఉంటాడు. అంటే ఈ పైన అంటే ఈ పైన కాదు, హిమాలయాల పైన, ఆ పై దేశం. చైనా వాడు దేవుని నమ్ముడు, కమ్యూనిస్టు, మావో, లెనినిజం, మార్కిజం అంటే విప్లవాలకి పెట్టింది పేరు. అలా పనికిమాల విప్లవాలు ఒక విప్లవం తీసుకొచ్చారు. ఆ విప్లవం ఏంటంటే అధిక వ్యవసాయ ఉత్పత్తి చూడాలని, ఆ ఉత్పత్తి దిగుమతిని చూడాలని వాళ్ళు చేసిన దిక్కుమాలిన పని ఏంటంటే, వ్యవసాయంలో అధిక పంట రావాలని, పంట దిగుబడి తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ప్రతి చిన్న పిచ్చుకలు వెళ్ళి, పక్షులు వెళ్ళి ఈ పంటను తినేస్తున్నాయి. ఒక్కొక్క పక్షి ఇన్నేసి గింజలు తింటే ఇన్ని పిచ్చుకలు లక్షలు ఉన్నాయి. ఇవన్నీ తినడం మొదలెడితే ఎన్ని టన్నుల గింజలు తినేస్తాయి. అందుకే ఎక్కడ కనబడితే అక్కడ జీవుల్ని చంపాడు. ఏ జీవుల్ని? పక్షుల్ని. అందుకే దాన్ని ఏమన్నారంటే పక్షుల మీద విప్లవం లేదా పిచ్చుకల మీద విప్లవం తీసుకొచ్చారు. కనబడిన వాటిని అన్నింటినీ చంపేశారు. ఆ కనబడిన ఎక్కడ దేశంలో ఏ పక్షి అంటే ముఖ్యంగా ఈ చిన్న పక్షులు, పంట మీద ఆధారపడే పక్షులు కనబడకుండా చంపేస్తే ఒక రోజుకి ఏమైందంటే ఇక పంట బాగా పండేస్తుంది, ఇంకా దిగుబడి బాగా వచ్చేస్తుంది, ఇక అన్నిటినీ చంపేసాం కాదా అనుకునే టయానికి జరిగిన విషయం ఏంటంటే మొత్తం పంట నాశనం అయిపోయింది. అరే ఎందుకు నాశనం అయిపోయింది? ఎరువులు చల్లాం, బాగా నీరు పెట్టాం, పైరు పెట్టాం, అన్నీ పెట్టాం, అంతా బాగుంది, ఎందుకు పంట రాలేదంటే హిస్టరీలో ఈ సమాజం నేర్చుకున్న ఒక డార్క్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఆ పక్షుల్ని చంపేయడం వలన పంటకు బట్టే చీడ పురుగు ఉంటుంది. ఆ పురుగుని మందులు కూడా చంపవు. ఆ పురుగుని చంపేవి ఏంటో తెలుసా? ఈ పక్షుల్ని ఎప్పుడైతే చంపేశారో ఈ పురుగు ఏం చేసింది తెలుసా? మొత్తం పంట తినేసింది. దేశం ఉన్న పంట అంతా తినేసరికి పక్షులు లేని టైంలో విపరీతమైన చీడపీడ ఎక్కువైపోతే మొత్తం పంట తినేసరికి ఏమైంది తెలుసా? మొత్తం కరువు వచ్చింది. ఎప్పుడైతే కరువు వచ్చింది, ఈ కరువు తాకిడికి చైనాలో జనాభా ఎక్కువగా, ఇప్పుడంటే మనం ఎక్కువైపోయాం. మొదటి ప్లేస్ వాళ్ళది. ఎప్పుడు ఎక్కువైపోయారంటే కరోనాలో ఎక్కువైపోయారు. మరి ఎందుకు ఎక్కువైపోయారంటే ఇంకా అడగండి, ఇంకంతే. జనాభా దాటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ మనదే, సెకండ్ ప్లేస్ వాళ్ళు. మొదట వాళ్ళు ఉండేవారు, మొత్తం మీద వాళ్ళని దాటేసి ఇప్పుడు జనాభా ఎక్కువైపోయింది. ఆ టైంలో ఈ చైనా జనాభా భూభాగం పెద్దది కనుక పంట దొరకట్లేదు, ఆకలితో అలమటించిపోయారు. ఎందుకంటే పక్షులను చంపేశారు, పంటకి చీడ పట్టేసింది. ఈ టైంలో వాళ్ళు చేసిన నిర్ణయం ఏంటంటే కనబడిన ప్రతి దాన్ని తినడం మొదలెట్టారు. ఏం కనబడింది? కుక్కలు కనబడితే కుక్కలు తిన్నారు, నక్కలు కనబడితే నక్కలు తిన్నారు, పాములు తిన్నారు, పురుగులు తిన్నారు, అవి తిన్నారు, ఇవి తిన్నారు. మొత్తం మీద కనబడిన ప్రతి జీవరాశిని తిన్నారు. ఇంత జీవరాశిని ఎన్ని సంవత్సరాలు తిన్నారంటే సుమారు కొన్ని పదులు అంటే సుమారు ఒక 150 సంవత్సరాల పైన తిన్నారు. ఈ 100-150 సంవత్సరాల పైన వీళ్ళు తినేసరికి ఏమైందో తెలుసా? ఈ 100-150 సంవత్సరాల తర్వాత పైన వీళ్ళు తినేసరికి ఆ తిండికి అలవాటు పడిపోయి ఈరోజు కూడా ఇంత సైన్స్ డెవలప్ అయ్యి అంత డబ్బాలకున్నా కూడా ఈరోజు కూడా ఏం తింటున్నారు తెలుసా? పావుల్ని, పురుగుల్ని, కప్పల్ని, ఎలకల్ని, సుంచుల్ని. అంటే వీళ్ళకి తినే అలవాటు ఎలా వచ్చింది? పక్షులను చంపేయడం వల్ల వచ్చింది. మీకేమర్థం అవుతుందంటే ఇంత జీవరాశి సరిగ్గా మనం మెయింటైన్ చేయకపోతే, మనం పాపం చేసినా, దేవుని మాట వినకపోయినా దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే పక్షులు సమసిపోతాయి, పురుగులు సమసిపోతాయి, పంట తగ్గిపోద్ది. చివరికి మనుగడకి ఎవరికి కష్టం అవుద్దంటే చెప్పండి, మానవుడు. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ప్రపంచమంతా నేర్చుకుంది, నెత్తురు మరక నేర్చుకున్నట్టు నేర్చుకుంది. ఎప్పటికీ ఏ జీవరాశిని చంపకూడదని ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు చెప్పారు. జీవుల్ని మనం కాపాడుకోవాలంటున్నారు. చూసారా? జీవుల్ని మనం కాపాడుకోవాలంటారంటే మొత్తం మీద మనకు అర్థమవుతుంది ఏంటంటే వీటన్నిటినీ కాపాడాలి. ఎంత యూనివర్స్ని, నేలని, వీచే గాలిని, ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని, చెట్టు, శ్యామ, జీవుల్ని, వీటన్నిటినీ ఆదాం పరిపాలించాలి అంటే ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి. వీటన్నిటినీ ఆదాం పరిపాలించాలి అంటే ఆదాము వచ్చి అలా పరిపాలించేయగలడా? మీకు ఉదాహరణ చెప్తాను వినండి. పోలీస్ స్టేషన్ తెలుసుగా,
ప్రతి స్టేషన్కి 4 స్టేషన్ కలిపితే మళ్ళీ దానికి ఒక సీఏ ఉంటాడు, లేదా 3 స్టేషన్ జోన్ బట్టి, లేదా ఒకసారి సిఏ గారు ఒక స్టేషన్కి ఉంటారు. ఆ ఎవరైతే ఉంటారో అక్కడ ఎస్ఐ గారు కానీ సిఏ గారిని SHO అంటారు, అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆయన ఆ స్టేషన్కి తండ్రి లాంటివాడు అనమాట. ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత డైరెక్ట్ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టరు, గవర్నమెంట్ కూర్చోబెట్టదు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ట్రైనింగ్ ఇస్తుంది. ఒక 1 year 1.5 year ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ ఫీల్డ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సొసైటీలో ఒక ట్రైనింగ్లో తీసుకొస్తారు. కింద స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు నేర్పిస్తారు. ఎందుకు? కంప్లైంట్ అంటే ఏంటి, FIR అంటే ఏంటి, FIR పడిన తర్వాత దానికి చార్జ్ షీట్ ఎలా ఫామ్ చేయాలి, దానికి CRPC అంటే ఏంటి, IPC అంటే ఏంటి, ఏ సెక్షన్ ఎలా అట్రాక్ట్ అవుతుంది, దానికి Part 1 Part 2 ఎలా రాయాలి, దాని CD ఫైల్ ఎలా తయారు చేయాలి, దానికి ఎలా మెమోలు కొట్టించాలి, వీటన్నిటిని కలిపి ఆ తర్వాత దాన్ని ఎవరో ఇప్పుడు పోలీస్ అయినా వచ్చారన్నారు, ఎక్కడున్నారు మరి ఆయనకు అర్థమవుతాయి ఎవరైతే ఉన్నారో. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంత వర్క్ ఆయనకు వచ్చిన తర్వాత హోంగార్డ్ ఉద్యోగం దగ్గర నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు ఇవన్నీ తెలిస్తేనే అప్పుడు ఆయన సీట్లో పవర్లో కూర్చోబెడతారు. ఏమీ తెలియకుండా కూర్చోబెట్టారు అనుకోండి, ఆయన సరిగ్గా మండలాన్ని చూడగలడా? జిల్లా కలెక్టర్ని చూడండి. జిల్లా కలెక్టర్ గారు ఉద్యోగం ఏంటండి? టీ తాగేసి సమోసా తినేసి ఇంటికి వెళ్ళిపోవడమా? కలెక్టర్ గారు ఉద్యోగం ఏంటి చెప్పండి? కలెక్టర్ గారు ఉద్యోగం, ఏ కలెక్టర్ అలా చేయడు. కలెక్టర్ గారు ఉద్యోగం ఏంటంటే వస్తారు. ఆయన ఉద్యోగం ఏంటంటే కలెక్టర్ ఉద్యోగం కాదు, ఆయన ఉద్యోగం ఏంటో తెలుసా? ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూడడమే ఆయన ఉద్యోగం. మెడికల్ ఎలా పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, రెవెన్యూ ఎలా పనిచేస్తుంది, అవర్ మున్సిపాలిటీ ఎలా పనిచేస్తుంది, ఈ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు సరిగ్గా జిల్లాలో పనిచేస్తున్నాయో చూసే అధికారే కలెక్టర్. ఇది మీకు అర్థమైతే కలెక్టర్ ఉద్యోగం ఏంటి? అన్ని డిపార్ట్మెంట్లు చూడడం. పోలీస్ ఉద్యోగం ఏంటి? మొత్తం స్టేషన్ ఎలా నడుస్తుందో చూడడం. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు వీళ్ళకే ట్రైనింగ్ అవసరమా ఉందా లేదా? కలెక్టర్ గారు వచ్చినప్పుడు మెడికల్ ఎలా పనిచేస్తుందో చూపిస్తారు, ఈ డిపార్ట్మెంట్ ఎలా, అంటే అన్ని డిపార్ట్మెంట్ల మీద ఆయనకి అవగాహన వచ్చిన తర్వాతే అప్పుడు సబ్ ఇస్తారు. సబ్ ఇచ్చాక అది కూడా ఎక్స్పీరియన్స్ బాగుంటే అప్పుడు మెయిన్ కలెక్టర్ ఇస్తారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు కూడా డైరెక్ట్ సీట్లో కూర్చోబెట్టరు. ఈ పాయింట్ మీకు అర్థమైందిగా? ఇప్పుడు ఇంత జీవరాశిని ఆదాం పరిపాలించాలంటే ఆదాం గారికి కూడా ట్రైనింగ్ ఉండాలా వద్దా? అందుకు ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ చూద్దాం ఒకసారి, జాగ్రత్తగా వినండి, ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుద్ది. అది ఆది కాండము 2వ అధ్యాయం 8వ వచనం. అది ఆది కాండము 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచిన. ఆ వచనం మళ్ళీ చదవండి. దేవుడైన యెహోవా మొదటగా ఏం వేసాడట? తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన. ప్రశ్న అడుగుతాను, చెప్పండి, తోట ముందా నరుడు ముందా? చూసి చెప్పండి, చెప్పాలి. తోట ముందా నరుడు ముందా? మీ బొంద చూసి చెప్పండి. అంటే అది కాదన్నాను కాబట్టి, తోట ఎలా కాదన్నాడు కాబట్టి ఇంకా చెప్పండి. ఎలా చెప్తున్నారు అది కాదన్నానని? చెప్పండి, నేను అడుగుతా. తోట ముందా నరుడు ముందంటే నరుడే ముందు. ఎందుకు? 7వ వచనం చూడండి. 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను అలా తయారు చేసిన మనిషిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? తోటలు. అంటే నరుడిని ముందు తయారు చేశాడు, నరుడు చూస్తుండగా తోట తయారు చేశాడు, ఆ తోటలోకి తీసుకొచ్చి చెట్లన్నీ చూపిస్తున్నాడు, ఆ తోటలోకి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి జీవిని దగ్గర పిలుస్తున్నాడు. నాకు ఫ్యాన్ వద్దులేండి, తీసేయండి, ఈ పేపర్లు ఎరిగిపోతాయి. ప్రతి తోటలో ఉన్న ప్రతి జీవిని దగ్గర పిలిచి ఏమంటున్నాడు తెలుసా? పేర్లు పెట్టమంటాడంటే కొత్తగా ఆదాముకి వర్క్ నేర్పిస్తున్నాడు లేదా? ఇవి చెట్లు, ఇవి నదులు, ఇది భూభాగం, ఇది మంచి తెలివినిచ్చు వృక్షము, ఇది జీవవృక్షము, ఇవి పేర్లు, దీనికి పేర్లు పెట్టి, వీటి జంతువులు వీటికి పేర్లు పెట్టు, నక్క కుక్క ఏ పేర్లు పెడుతున్నాడు. ఇవన్నిటినీ ఆదాముకి వర్క్ నేర్పిస్తున్నాడు. ఎందుకు వర్క్ నేర్పిస్తున్నాడంటే దేవుడు ముందు ఈ పని చేస్తున్నాడు. దేవుడు చేసిన ఈ పనిని ఆదాము చూసి, ఆదాము తర్వాత దేవుడు చేసిన పనిని, అంటే దేవుడు చేసిన ప్రతి వర్క్ని, అంటే భూమి మీద ఈ వర్క్ని నెక్స్ట్ చేయవలసింది ఎవరు? అందుకు ట్రైనింగ్లో చూపిస్తున్నాడు.
ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఈ వర్క్ని ఎప్పుడైతే చేశాడో ఆయన చేసిన తర్వాత ఏమర్థమవుతుందో మీరు చూడండి. 15 వచనం చూడండి. 15 వచనంలో మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాష్టకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. జాగ్రత్తగా వినండి. దేన్ని కాయాలి? తోటను కాయాలి. దేన్ని సేద్యపరచాలి? చెప్పండి. తోటను సేద్యపరచాలి, తోటను కాయాలి. తోటను సేద్యపరచాలి, తోటను కాయాలి. ఇప్పుడు మీకు ప్రశ్న అర్థం చెప్పండి. ఇందాక మొదటి అధ్యాయం 26 వచనంలో ఏం చదివాం? మొదటి అధ్యాయం 26 వచనంలో యావత్తు భూమిని సమస్త భూమిని పరిపాలించమన్నాడు. మరి సమస్త భూమిని పరిపాలించాలా, తోటను కాయాలి? చెప్పండి. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. తోటను కాయాలా, సమస్త భూమిని కాయాలా? చెప్పండి. మరి తోటను కాయబట్టినాడుగా. నువ్వు తోట అంటే మనకి ఎబ్రీలో ఏముంది తెలుసా? ఎబ్రీలో ఏముంటుంది తెలుసా? ఎబ్రీలో ఘేన్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే లోనున్నది ఏది బయటికి పోకూడదు, బయట ఉన్నది ఏది లోపలికి రాకూడదు. ఈవెన్ సాతానుగా లోపల రావాలని దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. అంటే లోనది బయటికి వెళ్ళదు, బయటిది లోపలికి రాదు. టైట్ సెక్యూరిటీతో ఉండేదాన్ని తోట అన్నాడంటే మనం అనుకునే తోట కదా ఇది. చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ. అంటే సెరోబులు దేవదూతలతో మొత్తం టైట్ సెక్యూరిటీతో తోటను పెట్టాడు. ఈ తోటలో నుంచి ఆదాము కానీ తోట బయట నుంచి ఏది కానీ లోపలికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు బాగుందండి. ఏది బయటికి పోకుండా ఏది లోపలికి రాకుండా ఉంటే మరి మొదటి అధ్యాయం 26 వచ్చిన ఏమన్నాడు? యావత్తు భూమి మీద ఉన్న జీవరాశిని పరిపాలించాలి. మరి యావత్తు జీవరాశిని పరిపాలించాలంటే మరి ఇక్కడ రాస్తున్న విషయం ఏంటి? తోటలో నుంచి బయటికి పోకుండా తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. ఇప్పుడు ప్రశ్న, తోటను కాయాలా, యావత్తు భూమిని కాయాలా? చెప్పండి. మీరు చెప్పరు, నాకు తెలుసు, అందుకే నేను చెప్తాను. తోటను కాదు, యావత్తు భూమినే కాయాలి. మరి తోటను ఎందుకు కాయమన్నాడంటే ట్రైనింగ్. గుర్తుపెట్టుకోండి. ఏమి ట్రైనింగు? యావత్తు భూమిని కాయాలంటే, యావత్తు జీవరాశిని కాయాలి అంటే ఈయనకి ట్రైనింగ్ అవసరమా వద్దా? అంటే ఏదైనా తోట ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. గమ్మత్తడి చెప్తా, ట్రైనింగ్లో ఫెయిల్ అయిపోయాడు. ఎవరు చెప్పండి? అది ఆదాం అనుకోండి, మన అయ్యా ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోయాడు. ఏం పని అప్పగించాడు దేవుడు అంటే కాయాలి, సేద్యపరచాలి. సేద్యపరచడం అంటే ఏంటో తెలుసా? అబాండ్ అంటాడు. అబాండ్ అంటే సేద్యపరచడం. ఎబ్రియా శబ్దం ఏంటంటే అబాండ్ అంటే ఒక సంటి పిల్లని ఎలాగైతే టయానికి నీళ్లు, పాలు, ఆహారం పెట్టి స్నానం చేయించి ఒక బిడ్డను ఎలాగైతే జాగ్రత్తగా పంచుతామో అలాగే అబాండ్ అన్నాడు. అబాండ్ అంటే మొక్కను కూడా బిడ్డలను చూసినట్టు చూడాలి. అది పదం అక్కడ. సేద్యపత్రం అంటే తోటలో ఉన్న ప్రతి జీవవృక్ష ఫలాన్ని బిడ్డల్లాగా చూడాలి. టయానికి వాటికి కావాల్సినవన్నీ నువ్వు పెట్టాలి. సేద్యపరచడం అంటే అబాండ్ అంటే బిడ్డల్లా చూడాలి. నీ బిడ్డల్ని ఎలాగైతే చూస్తావో అలాగే ఈ తోటను చూడాలి. ఇవాళ ప్రతి దాన్ని చూడాలి. బిడ్డలను చూసినట్టు ఈ తోటను కాపాడుకోవాలి. టయానికి కావలసినవన్నీ పెట్టాలి. ఇది సేద్యపరచడం. నెక్స్ట్ కాచుట అంటే తెలుసా? సమార్ అంటే గుడిలో పూజారి గారు, చర్చిలో పాస్టర్ గారు, మసీదులో మాంక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసే వర్క్ ఏంటి చెప్పండి? ప్రజలకు వాక్యాలు చెప్పాలి. ప్రజలకి వాక్యాలు చెబుతూ ఆ చెబుతున్న వాక్యాన్ని పాస్టర్ గారు పాటించాలి, చెప్పాలి. నేను చెబుతాను పాటించినట్టే నడ్డెరగొడేస్తాడు. పాటించాలి, చెప్పాలంటే దీన్ని సమార్ అంటే గుడిలో దేవునికి మనిషికి మధ్యలో ఉన్న వ్యక్తి ఆచరిస్తూ చేసే సేవని సమార్ అంటాడు. అంటే మీకు అర్థమైతే అంటే ఇప్పుడు మొక్కల్ని బిడ్డల్లా చూస్తూ అంటే సేవ చేస్తూ ఆ సేవ చేస్తున్నప్పుడు దేవుడు చెప్పింది ఆచరించాలి.
మొక్కలకి సేవ చెయ్యాలి, ఆచరించాలి, తోటకు సేవ చేయాలి. సేవ చేస్తూ చెప్పండి ఆచరించాలి, మాట వినాలి, ఆచరించాలి. అబాంట సమార్ అంటే వినాలి, ఆచరించాలి, వినాలి, ఆచరించాలి, చెయ్యాలి, ఆచరించాలి. ఇది ఆదాముని చేయమన్నాడు. ఈ ట్రైనింగ్లో ఆదాం ఏమయ్యాడంటే ఫెయిల్ అయిపోయాడు. మొక్కల్ని ఎందుకు చూడమన్నాడు దేవుడు అంటే, మొక్కల్ని ఎందుకు చూడమంటే గుర్తుపెట్టుకోండి, దేవుని పర్పస్ ఏంటంటే మొక్కల్ని చూస్తుండిపోమని కాదు, ఇది ట్రైనింగ్. ఇప్పుడు యావత్తు సమాజాన్ని ఆదాం పరిపాలించాలి అంటే, యావత్తు భూమిని పరిపాలించాలి అంటే ట్రైనింగ్కి డెమోగా ఏమిచ్చాడు? తోటనిచ్చాడంటే ఇక్కడ తోటను సరిగ్గా కాస్తే రేపు సమాజం సృష్టింపబడిన తర్వాత ఈ సమాజాన్ని కాయడం అర్థమవుద్దంటే, ఇంత సమాజాన్ని, మనుషుల్ని, జీవుల్ని, వీటన్నిటినీ కాయాలంటే ముందే ఏం కాయాలి చెప్పండి? ప్రాక్టికల్గా తోటను కాయాలి. కానీ ట్రైనింగ్లో చెట్ల దగ్గరే ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ళని బయటికి పంపించేస్తే, బయటకు వచ్చిన తర్వాత 4వ అధ్యాయం మొదటి వచనంలో అవ్వం ఏమంటుందో చూడండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని ఆ మాట మీకు ఈజీగా ఉందేటో నాకు తెలియదు కానీ మీరు జాగ్రత్తగా వెంటనే త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. మీకు ఆ మాట ఎలా ఉందో నాకు తెలియదు కానీ చాలా పెద్ద మాట అంది అవ్వమ్మ. ఎంత ఉన్నతమైన మాట అంటే యెహోవా దయ. మీ బాగానండి, దయ, కృప, కరుణ, ఈ పదాలన్నీ ఎక్కడ హైలైట్ అయినాయో తెలుసా? క్రొత్త నిబంధనలో హైలైట్ అయినాయి. అంటే దయ అంటే ఏంటో తెలుసా? మనం ఎన్ని చేసినా ఇంకా బతుకున్నామంటే కారణం ఏంటి? దేవుని దయ. ఈ దయ అనే పదం క్రొత్త నిబంధన పూర్తిగా ఎలిబ్రేషన్ ఇవ్వక మునిపే, ఎక్స్పోజ్ చేయక మునిపే ఇలాంటి ఉన్నతమైన కృప అనే పదం, మెరిసి, గ్రేస్ ఏదంటారు అనండి, ఇలాంటి పదాన్ని మొట్టమొదటిసారి వాడింది ఎవరో తెలుసా? అవ్వమ్మ. మీకు ఇంకా చెప్తాను వినండి. ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాం, మనం భక్తులమా? దేవుడికి నచ్చే భక్తులమా చెప్పండి? చూసేవి చూడకుండా ఉండం, వినే వినకుండా ఉండం, మాట్లాడకుండా ఉండం, ఇక దరిద్రం చేసేవి చేయకుండా ఉండం. అదే చెప్పండి. కానీ ఇంకా బతుకున్నాం. నేను ఇంకా అడుగుతున్నాను చూడండి, 10 రూపాయలు సంపాదించడంలో కూడా 10 అబద్ధాలు ఆడతాం. యథార్థత మనకుందా? పొరుగోలు కుటుంబం కోసం ఎప్పుడన్నా మంచి మాట్లాడతామా? వాళ్ళు ఏంటో పూర్తిగా తెలియకపోయినా వాళ్ళకు మనం పేర్లు పెట్టమా? ఇవన్నీ మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మనం ఇంకా ఇన్ని చేసినా చూపులు బాగోవు, మాటలు బాగోవు, చేతలు బాగోవు, మనం చేసేది ఏది దేవుడి దృష్టికి బాగోకపోయినా మనం ఇంకా ఇక్కడ ఉన్నామంటే ఒకే ఒక కారణం, ఆయన కృప. అన్నమాట మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు మీరు కుర్చీల్లో కూర్చుని ఇక్కడ కూర్చొని ఉన్నారంటే ఆయన కృప. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, నేను పెద్ద పోటుగా నన్ను కాదు చెప్పండి, ఆయన కృప. మీరున్నారన్నా నేనున్నామన్నా దేవుని దయ వలనే మనం ఉన్నాం. ఈ మాట అవ్వం ఏమంటుందంటే, నీకు వ్యతిరేకమైన పని చేసి, పండు తెంచి, నేను ఎక్కిరించే పని చేసి సాతానుగాడితో మేము మాట్లాడినా ఇంకా మేము బతుకున్నామంటే చెప్పండి నీ కృప. మనం ఏ కృపను బట్టి బతుకుతున్నామో ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పండి అదే కృపను బట్టి బతకాలి. ఆ కృపలో పుట్టిన వారే కయ్యేను, హేబేలు. గమ్మత్తడి చెప్పిన, వీళ్ళు యెహోవా సన్నిధికి అర్పణలు ఇచ్చారు. ఆ తెచ్చిన అర్పణలో కయ్యేను అర్పణ నచ్చలేదు, హేబేలు అర్పణ నచ్చింది. కొంతమంది అన్నారు కయ్యేను అర్పణ ఎందుకు నచ్చలేదు, హేబేలు అర్పణ ఎందుకు నచ్చిందంటే, ఒక ఆయన అన్నాడు పొల్లికాయలు తెచ్చాడంటే. ఎవరు? నువ్వు చూసావా? అక్కడ పొల్లికాయలు తెచ్చాడని అక్కడ ఉందా? మెజారిటీ ప్రసంగాలు ఇవే. పొల్లికాయలు తెచ్చాడు అక్కడ ఉందా? పొల్లికాయలు తెచ్చాడు, నాసిరకంకాయలు తెచ్చాడు అడుగుతాను. మీరు మూలవాక్యాలు కొన్ని చదవండి. హేబేలు శ్రేష్టమైనది తెచ్చడం ఎంత వాస్తవమో కయ్యేను కూడా శ్రేష్టమైనది తెచ్చడం అంతే వాస్తవం. మరి ఎందుకు నచ్చలేదంటే ఒకటి కారణం గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీళ్ళు చేయబోయే భవిష్యత్తు దేవుడికి తెలుసు, తెచ్చిన అర్పణ ఏంటో దేవుడికి బాగా తెలుసు. ఏం చేయబోతున్నాడు కయ్యేనంటే, కయ్యేని కొడుతూ దేవుడు అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేయి. నీ ముఖం చిన్నపుచ్చుకున్నావేంటి? నువ్వు సత్క్రియ చేయి. నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే
వాకిటి పాపం ఉంటుందంటే సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, మంచి పని చేయి, మంచి పని చేయి. సత్క్రియ చేయకపోతే తలెత్తుకుంటావు, సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే తలదించుకుంటావు. మంచి చేయి, మంచి చేయి, మంచి చేయని పాస్టర్ గారి ద్వారానో సేవకుల ద్వారానో దేవుడు ఏదో ఒక మంచి చేయని చెప్తున్నాడంటే ఎందుకు? నెక్స్ట్ మనం చేయబోయే పనికి మాన పనులు ఏంటో దేవుడికి తెలుసు. కయ్యేని గాడు వాళ్ళ తమ్ముడిని చంపేయబోతున్నాడన్న సంగతి ముందే దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. వాడు ఆ మర్డర్ చేయకూడదని ముందే దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? సత్క్రియ చేయి అంటే చంపకు, సత్క్రియ చేయి, చంపకు, సత్క్రియ చేయి అని చెప్తున్నా. వీడు మొత్తం విని ఈ సెవెంట్ విని చెప్పండి, ఈ సెవెంట్ వదిలేస్తాడు. తమ్ముడితో మాట్లాడాడట. ఆ మాట్లాడిన వాడు ఏం చేస్తున్నాడు మీరు చూడండి. దేవుడు అడిగాడు, నీ తమ్ముడు ఏడంటే 9వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? కయ్యను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడినా ఏమంటాడండి? ఆ తమ్ముడిని చంపేశాడు. ముందుకు బాగా వినండి. మర్డర్ చేయకముందే దేవుడు ఏమన్నాడు? సత్క్రియ చేయి అంటే మర్డర్ చేయొద్దు. మర్డర్ చేసిన తర్వాత కూడా అడుగుతున్నాడు ఏమని? నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? చేసిన తప్పు అయినా ఒప్పుకుంటుందని. కానీ మనిషి చేసే పని అని చెప్పిన, మర్డర్ చేసే ముందు చేయొద్దన్నా చేయకుండా ఉండలేదు, చేసిన తర్వాత ఒప్పుకుంటాడేమని అడిగితే అప్పుడు కూడా ఏమంటాడు? నేను ఎరుగునన్నా బాగానే ఉన్నాను, నాకు తెలియదన్నా బాగున్నాను. కానీ వాడు అనిన మాట ఏంటంటే, నా తమ్మునికి నేను కావాలి వాడనా అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నా తమ్మునికి నేను కావాలి వాడినంటే ఇందాక ఎక్కడో చదివాం ఈ మాటలో, తోటను కాయాలి తోటను సేజిపదంటే, తోటను కాయాలి తోటంటే వాళ్ళ అమ్మ నాన్నకి మొక్కలను కాయమని ఏదైతే చెప్పాడో ఇప్పుడు కయ్యేను కూడా దేవుడు అప్పగించిన పని ఏంటో తెలుసా? నీ తమ్ముడిని కాయాలి, నీ పొరుగోడిని కాయాలి. కానీ ఈడేమన్నాడు తెలుసా? మా అమ్మా నాన్నే నువ్వు చెప్పిన పని చేయలేదు. సేమ్ అవే పదాలు, ఆ బాగుంటుంది సమారు. మా అమ్మా నాన్నే నువ్వు చెప్పిన పని చేయలేదు, వాళ్ళ మొక్కలను కాయమంటే కాయలేదు, నువ్వు నా తమ్ముడిని కాయమంటే చెప్పండి నేను కాస్తానా? ఎంత పొగర సమాధానం చూడండి. మా అమ్మా నాన్న కాయమంటే కాయలేదు, నేనెందుకు కాస్తాను? ఆ రోజు మా అమ్మా నాన్న నీ మాట లేదు, ఈరోజు చెప్పండి నేను నీ మాట విన్ను, నువ్వు చెప్పింది నేను ఆచరించను, నువ్వు చెప్పినట్టు నా పొరుగోడిని కాపలా కాయనంటే దేవుడిని ఎక్కిరించే పని చేశాడు. దేవుడు మైండ్ ఏంటో తెలుసా? ఈ తోటను కాయమన్న దేవుడు తర్వాత తన పొరుగు వారిని కాయమన్నాడు. తన పొరుగు వారిని కాయలేదు. బైబిల్ అలా నడిచింది. కాలాలు విడిపోయాయి. ఒక దేశాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ దేశంలో ఒక రాజుని పిలిచాడు. ఆ రాజుకు ఒక కొడుకునిచ్చాడు. ఆ కొడుకు పేరు సొలొమోన్. ఆ సొలొమోన్తో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి త్వరగా. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29వ వచనం నుండి. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి వెలుపలేమి కెరూబులు తమాల వృక్షములు వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు 32లో 2 తలుపులు ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులు తమాల వృక్షములు వికసించిన పుష్పములను చెక్కించి వాటికి బంగారంతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారం పొదిగించెను. 34లో 2 తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను. ఒక్కొక్క తలుపునకు 2 రెక్కలుండెను. వాటి మీద అతడు కెరూబులు తమాల వృక్షములు వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకులు సొలొమోను మందిరం కడుతున్నాడు. సొలొమోనుతో దేవుడు మందిరం కట్టిస్తున్నాడు. కట్టిస్తున్నాడా? కట్టిస్తున్నప్పుడు మందిరానికి మోడల్స్ ఏం పెట్టమన్నాడు దేవుడు? తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, కెరూబులు, తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు,
తమల వృక్షాలు చెప్పండి, కెరూబులు. అంటే మీకు ఏమర్థమవుతుంది? వికసించిన పుష్పాలు, తమల వృక్షాలు, కెరూబులు. ఇది చదువుతుంటే మీకు ఏదో తోట గుర్తు రావాలి. అది ఇప్పుడు చెప్పండి. మందిరానికి దేవుడు డిజైన్ ఏం పెడుతున్నాడు తెలుసా? తోట. అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ తోట కాన్సెప్ట్ మిస్ అవ్వట్లేదు. కెరూబులు ఉన్న దగ్గర ఏముంటుంది? ఆది కాండం చదవండి, దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్న దగ్గర ఏముంటుందంటే ఆయన ఏర్పరిచిన తోట ఉంటుంది. అంటే ఆదాము మమ్మల్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? తోటలో పెట్టాడు. ఆ తోటలో సన్నిధి పెట్టాడు. ఆ సన్నిధి దగ్గర కెరూబులను పెట్టాడు. అందులో సరిగ్గా ఉండమన్నాడు, ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ కయ్యేని ఏబేలు కూడా ఎక్కడికి వచ్చారు? యెహోవా సన్నిధికే అర్పణలు తెచ్చారు. యెహోవా సన్నిధి అంటే ఎక్కడ ఉంది? ఆ ఏదైనా తోట గుమ్మం దగ్గర ఉంది, అక్కడికే వచ్చారు. అక్కడ తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, కెరూబులు, అక్కడికి అర్పణలు తెచ్చారు. మీరు ఇంకా విషయం గమనించండి, అక్కడ వాళ్ళు పాటించకపోయేసరికి ఇప్పుడు ఆ సన్నిధి ఎక్కడికి వచ్చిందంటే సొలొమోను మందిరంలోకి వచ్చింది. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని యొక్క నేచర్ అది. ఆయన నడిపించిన విధానం మీకు తెలుస్తుందో లేదో కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడే పనిచేస్తుంది దేవుడు. యావత్తు ఇజ్రాయేల్ దేశాన్ని సహోదరులాగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలని ఇప్పుడు ఈ పని సొలొమోనుకు అప్పగించాడు. ఆదాము పాటించలేదు చెప్పండి, కయ్యేను పాటించలేదు చెప్పండి, సొలొమోను పాటించలేదు. మందిరంలో ఉండి మందిరంలో ఆరాధిస్తూ మందిరాన్ని బేస్ చేసుకుని మందిరాన్ని సిటీ మధ్యలో కట్టి పొరుగు వారిని జాగ్రత్తగా ప్రేమించాలని ఇంత సేవని లేదా ఇంత పొరుగు వారిని ప్రేమించే విధానాన్ని సొలొమోను చేతుల్లో పెడితే సొలొమోను ఏం చేస్తాడు తెలుసా? 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడట. 14 సంవత్సరాలు తనకి గుర్తుపెట్టుకోండి ప్యాలెస్ కట్టించుకున్నాడంట. తన కొరకు భోజనపు బల్ల ఎక్కడి నుండి అక్కడ వరకు కట్టించుకున్నాడు. అంత పొడవు ఉంటుంది భోజనం బల్ల, ఒక పూట భోజనానికి. కానీ పొరుగులు మాత్రం పేదోళ్ళలాగా వదిలేశాడట. మీకేమర్థమవుతుంది చెప్పండి? పరిపాలించడం అంటే ఏంటి ప్రభు అంటే మీరు జాగ్రత్తగా ఉంటే పరిపాలించడం అంటే చెప్పిన ఆ రోజు ఏదైనా తోటని ఆదాము పరిపాలించాలి, సమాజాన్ని ఆదాము కయ్యేను ఏబేలు పరిపాలించాలి, సొలొమోను కాలానికి వచ్చేసరికి సొలొమోను పరిపాలించాలి. మొత్తం కాన్సెప్ట్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు తోట ఏంటో తెలుసా? సంఘం. గుర్తుపెట్టుకోండి, ఏంటది? సంఘం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సంఘంలో కదులుతున్న వృక్షాలు ఎవరండి అంటే నువ్వు 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 నేను. కయ్యేను తమ్ముడిని కాయాలి, నువ్వు నీ తోటి విశ్వాసిని ప్రేమించాలి. ఇది మనకు ఉందా? వండుకున్నాం, మన పిల్లలు తినేసాం, దొల్లేసాం, లేసాం. మన ఇల్లు, మన వాకిలి, మన ఉద్యోగం, మన పిల్లలు, మన అని చచ్చిపోతాం తప్ప సొదొమ గొమొర్రాలో చచ్చిపోయినట్టు. ఎప్పుడైనా పొరుగోడికి గుప్పెడి మెతుకులెట్టావా? కయ్యనిగడి బ్యాచ్. మళ్ళీ అడుగుతున్నాను, 3 రోజులు ఉపవాసం ఉన్నారట, 4 రోజులు గట్టిగా వండుకుని తినేరండి. నీకు ఎందుకు ఇంక ఉపవాసం? ఉపవాసం అంటే చెప్పిన ఆ 3 రోజులు మిగిలింది, ఆ మిగిలిన పట్టుకెళ్ళి ఆ లేనోళ్ళకి ఆ 3 రోజులు మిగిలింది ఏం చేస్తాం? మళ్ళీ దాచుకుని 4 రోజులు వండుకుని తినేస్తాం. నీకు జతల బట్టలు ఉన్నాయి. మనకు తెలుసు చాలా మందికి సంవత్సరం అంతా 2 జతలు సిరిగిపోని వేసుకుంటారు. ఎప్పుడన్నా ఒక జత వాళ్ళకి ఇచ్చావా? ఏంటి పరిపాలించడం అంటే అడుగుతున్నాను. మనకి దేవుడు ఎప్పుడు ఆకాశ వాకిని లిప్పుతాడు తెలుసా? నువ్వు పొరుగువాడికి గుప్పెలు లిప్పితే నీకు ఆకాశ వాకిని లిప్పుతాడు. నువ్వు పిల్లికి బెచ్చం ఎట్టవు చెప్పండి, నీకెందుకు ఇప్పుతాడు? కయ్యేనిగడి ముఖం అంట చిన్నగా అయిపోయింది. అక్కడ ఉందిగా ఇందాక వచ్చిన నీ ముఖం చిన్న అడుగుతున్నాను, ఎందుకంత చిన్నగా అయిపోయింది ఆ మనిషి ముఖం? ఎందుకంటే వాళ్ళ తమ్ముడు నచ్చేసాడు, అంటే వాళ్ళ తమ్ముడు గొప్ప అయ్యాడు చెప్పండి, ఈ మనిషి తక్కువాడు. ఈ బుద్ధి మనకుందా చెప్పండి? ఇప్పుడు చెప్తాను వినండి. పక్కింటోళ్ళు మీకన్నా 2వ ఫ్లోర్ రేహెత్తే నీ ముఖం చిన్నగా అయిపోద్ది. కయ్యేనిగడి బ్యాచే. నీకన్నా మంచి బట్టలు ఎవరన్నా వేసుకుంటే నీకు ఎంత కళ్ళు పైకి పోతుంటావు, ఇలా పోతుంటుంది పైకి. నీకన్నా మంచి బట్టలు వేసుకోకూడదు, నీకన్నా ఎవరు సంపాదించకూడదు, నీకన్నా ఎవరు వస్తువు కొనుక్కోకూడదు, అందరికీ పేర్లు ఎడతావు. ఇది కయ్యేనిగడి బుద్ధి కాదా?
నీకోసం నువ్వు బ్రతకడం కయ్యేని గడి బుద్ధి కాదా? నీ ముఖం ఎందుకు చిన్నపోయిందంటే వాళ్ళ తమ్ముడిని పొగిడాడు దేవుడు, ఇతను తగ్గించాడు. నీ ముందు ఎవరినైనా పొగిడితే తట్టుకోగలవా? నీకన్నా మంచి బట్టలు వేసుకుంటే తట్టుకోలేవు, అందంగా రెడీ అయితే తట్టుకోలేవు, నీకన్నా బాగుంటే తట్టుకోలేవు, నీకన్నా సంపాదించుకుంటే తట్టుకోలేవు. ఇంకొక మాట చెప్పనా, నీకన్నా పచ్చగల కాపురం చేసుకుంటే తట్టుకోలేవు. నిన్ను దేవుడు దీవిస్తాడా? నిన్ను నన్ను దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు దీవిస్తాడు చెప్పనా? నువ్వు ఎదుటోళ్ళు కాపురాలకు పేర్లు పెట్టడం మానే, అప్పుడు నీ కాపురాన్ని దీవిస్తాడు. నువ్వు ఎదుటోళ్ళ పిల్లలకి ఎదుగుతున్న పిల్లలకి పేర్లు పెట్టడం మానే, నీ పిల్లల చదువులను దేవుడు దీవిస్తాడు. ఎదుటోళ్ళ సంపాదన మీద పడి ఆడడం మానే, దేవుడు నీ సంపాదన దీవిస్తాడు. ఎదుటోళ్ళ యొక్క నడవడిక మీద పేర్లు పెట్టడం మానే, నీ నడవడికలో కావలి ఉంటాడు. అంటే నీ పొరుగోడికి ఏమి చేస్తావో దేవుడు నీకు అదే చేస్తాడు. నీ పంట బాగుండాలా? నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పంట బాగుండాలా? ఎదుటివాడిని ప్రేమించు. నీ ఉద్యోగం నీకు కలిసి రావాలా? పొరుగువాడిని ప్రేమించు. నువ్వు అందరి కాపురాల్లో నువ్వు కూడా ఆనందంగా గడపాలనుకుంటున్నావా? ఎదుటి కాపురాలకు పేర్లు పెట్టడం మానే. గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేస్తాం దేవుడు మనకు అదే చేస్తాడు. నువ్వు ఎదుటోడి మీద కాలు ఎగరేస్తావో నీ మీద దేవుడు కాలు ఎగరేస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎదుటోళ్ళకి పేర్లు పెడితే దేవుడు నీకు పేర్లు పెడతాడు. నువ్వు ఎదుటోళ్ళు నాశనం చేయాలనుకుంటే దేవుడు నిన్ను నాశనం చేస్తాడు. దావీదుని పరిగెట్టించాడు. ఎవడు సూసైడ్ చేసుకుని చచ్చాడు చెప్పండి? సౌలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మళ్ళీ మీకు అర్థమవుతున్నాయా? ఎక్కడ మీరు చూడండి, ఎదుటోళ్ళని పాడు చేద్దామనుకో నువ్వు పాడవుతావు, ఎదుటోళ్ళు నాశనం చేయాలనుకో నువ్వు నాశనం అవుతావు. నువ్వు ఏది ఎత్తుతావో కయ్యేని గడి చెప్పాడు, సత్క్రియ చేయి తలెత్తుకుంటావంటే సత్క్రియ చేయలేదు, శతక్రియ చేశాడు. ఏమేడు చెప్పాడు? దేశదిమ్మర అయిపోయాడు. ఆదాముకు చెప్పాడు, పని చేయి అబాండ్ సమార్, ఈ తోటని కాయ అంటే కాయలేదు. ఏమయ్యాడు చెప్పండి? అన్నానికి ఏడ్చాడు, నీడకి ఏడ్చాడు, ఆరోగ్యానికి ఏడ్చాడు. మట్టే గనక మట్టే అయిపోయాడు. సొలొమోనుకి చెప్పాడు, నీ పొరుగు వారిని ప్రేమించు, మంచి పరిపాలన అందించంటే పొరుగు వారిని ప్రేమించడు కాదు, 1000 మందిని ప్రేమించాడు. ఏమయ్యాడు? కలిసిపోయాడు. చరిత్రలో ఏమయ్యాడు చెప్పండి? అగమ్య గోచరం. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, నరకంలో ఉన్నాడు, చెప్పలేని అగమ్య గోచరంగా ఉన్నాడు ఇప్పుడు సొలొమోను పరిస్థితి. ఏం చెప్పలేము, ఏం జడ్జ్ చేయను. నాకు తెలిసి నేనేం జడ్జిమెంట్ చేయలేను. ఆయన పరిస్థితి అలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పొరుగు వారి పట్ల శ్రద్ధ లేకపోవడం. నేను అడుగుతున్నాను, మన ఇంట్లో వయసుకు వచ్చిన ఆడపిల్లని మనం ఎంత గౌరవిస్తామో ఎదుటింటి వాళ్ళ ఆడపిల్లలను కూడా అంతే గౌరవించరు అయ్యా. నేను మళ్ళీ చెప్తాను, మన ఇంట్లో ఆడదాన్ని మనం ఎంత గౌరవిస్తామో ఎదుటింట్లో ఉన్న ఆడవారిని కూడా అంతే గౌరవించాలని నేర్చుకో నీ నోరుకి. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, మన సంపాదన జెన్యూన్గానే మనం ఎలా ఒప్పుకుంటామో ఎదుటోళ్ళ సంపాదన కూడా కష్టపడి సంపాదించుకున్నారని పేర్లు ఎట్టడం మానే, నీ సంపాదన దీవిస్తాడు దేవుడు. కయ్యని గడికి చెప్పాడు, ముఖం చిన్నబుచ్చుకోకు, ముఖం మార్చుకోకు, ముఖం అలా పెట్టుకోకు, వాడు ఎవడో కాదు, వాడు నీతో పుట్టిన వాడే, నీలాంటి మనుషుడే, నీ సహోదరుడే, నీలాంటి వాడే. వాడిని చూసి ఏడుస్తున్నావంటే నిన్నేమనాలరా? నేను అడుగుతున్నాను, ఆ రోజు తోటలో ఉండాల్సిన వాతావరణం పోయింది, కయ్యేని కుటుంబంలో ఉండాల్సిన వాతావరణం పోయింది, సొలొమోను దేశంలో చూపించాల్సిన వాతావరణం పోయింది. ఇప్పుడు వాతావరణం ఎక్కడికి వచ్చిందంటే సంఘంలోకి వచ్చింది. సంఘంలో కావడందంటే ముగిస్తుందని జాగ్రత్తగా వినండి. ఆగు, పాస్టర్ గారు పోనీ చూసుకుందాం అందంట. చంపుతావా అండి? ఇది సంఘమా మహిళా సంఘమా చెప్పండి? పాస్టర్ గారు పోతే చంపేయడం ఏంటంటే పాస్టర్ గారు ఉన్నారని ఆగావు, చంపేస్తావు అంతేనా? నడుతున్నాను, ఈ మధ్య గొడవ అయింది క్రిస్మస్లో సంఘ పెద్దలకి పాస్టర్ గారికి. కేక్ కట్ చేస్తారు కదా, కేక్ కట్ చేసినప్పుడు ఏ చేత్తో పట్టుకుంటాం, ఈ చేత్తో పట్టుకుంటాం, ఇది ఈ చేత్తో పట్టుకుని ఎవడు బుద్ధున్నాడు ఎవడు ఈ చేత్తో పట్టుకుని పాస్టర్ గారు పాపం ఒక ఆయన మంచి ఆయన ఆ మొక్క తీసి ఈ వైపు ఉన్న పెద్దలకు పెట్టాడు, ఇటువైపు ఉన్న పెద్దలకు పెడితే ఈ పెడితే ఈ పెద్దలు దిగెళ్ళిపోయారండి. ఎందుకు దిగిపోయాడు? ముందేళ్ళు కట్టేసాడని. అదేంటంటే అక్కడి నుంచి అన్నాడు, పెట్టరు కదా వాళ్ళకి, పెట్టండి మేము వెళ్తాం. ఇటు కేక్ మొక్క కోసమే, కేక్ ముక్కల కోసం కోపం ఇస్తారు. నడుతున్నాను, పాంప్లెట్ మీద పేరు వేయకపోతే కోపగిస్తారు. నడుతున్నాను, పిలవకపోతే కోపగిస్తారు. నడుతున్నాను. ఇది సంఘమా? ఎందుకు మనం ఆశ్రదింపడం చెప్పనా?
ఏదేను తోటలో తిక్కల పనులు ఆదాము ఎలాగైతే చేశాడో, కయ్యేను తిక్క పని చేసి దేశదిమ్మరు ఎలా అయ్యాడో, దేవుడు సన్నిధి ఇచ్చి మనకి మీరిద్దరు ఎక్కడ ముగ్గురు నా మాట విన్న నామాను కూడుకుంటే మీ మధ్య నేనుంటానంటే ఆయన మన మధ్య లేకుండా మనం పెంట కొడవలన్నీ పెట్టుకుంటే సంఘాలు కుటుంబాలు సంసారాలు మట్టి కలిసిపోకపోతే ఏమవుతాయి చెప్పండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మీకు మాట చెప్తాను, ఇంకా మారుతాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, చూసారు కదా, పరిస్థితులు మారుతున్నాయి, చట్టాలు మారుతాయి, ఇంకా మారుతాయి. క్రిస్టియన్ అనే నేమ్ చెప్పాలంటే గసగస వణికిపోయే రోజులు కూడా వచ్చిన ఆశ్చర్యపోవకూడదు. కానీ అలాంటి టైంలో మన జీవనం ముందుకు కొనసాగాలంటే ఎర్లీ చర్చ్ ఏం చేసిందో అది చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏం చేసింది? ప్లకార్డ్స్ పెట్టుకుని రోడ్లు ఎక్కిందా? ఏం చేసింది? వాళ్ళ రెక్కల కష్టాన్ని అంతా పోగేసి సమిష్టిగా ఉంచి వారి అక్కర కొలది చెప్పండి పంచుకున్నారు. మీరు 1000 మంది ఉన్నారో, 500 మంది ఉన్నారో, 100 మంది ఉన్నారో, 50 మంది ఉన్నారో, మీ సంఘం ఎంతమందో నాకు తెలియదు. కానీ మీ బాధలు ఎమ్మెల్యే గారు పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు, మీ బాధలు గెలిచిన ప్రెసిడెంట్ గారు పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు, మీ బాధలు ఈది నెంబర్ పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు, మీ బాధలు ఎవరు పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు. కానీ రాజకీయ నాయకులు మీ బాధలు పట్టించుకోకపోయినా మీలో మీరు ఒకరి బాధలు ఒకరు మీదేసుకోవాలి. ఉందా అది? నేను అడుగుతాను, ఉందా అది? 10 మంది మీరుంటే 9వ వాడి కష్టం వస్తే మీ 10 మంది చేతులు గడిపితే కష్టం అవుద్దా? సంఘం అంటాడు చెప్పనా, నవ్వుకుని 4 మాటలు వినేసి పాటలు పాడేసి వెళ్ళిపోవడం కదా సంఘం అంటాడంటే. బాధలు ఇక్కట్లు ఒకరు సుఖదుఖాలు ఎందరో ఒకరు కలిసి ఒకరి బాధలు ఒకరు మీదేసుకుని అందరం ఒక కుటుంబంగా బ్రతకడమే, ఏదేను తోటలాగా జీవించడమే సంఘం. ఏది ఆ సంఘంలో వాతావరణం? ఇదిగో ఆ పెద్ద ఆవిడకి మందులు లేక ఏడుస్తున్నాడు నేను తెలిసినప్పుడు మీరందరూ కలిసి ఆ పెద్ద ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేయలేరు? నేను అడుగుతున్నాను, ఈ పెద్ద ఆయన కనీసం సొక్కా కూడా లేదు, ఆయన కొడుకు చూడరు, మనవాళ్ళు చూడరు, కూతుర్లు చూడరు, ఎవరో చూడరు, కోడలు చూడరు, కనీసం సంఘంలో ఉన్నాడు, ఆయన చూడాలని మీకు ఎప్పుడు అనిపించలేదు? నేను అడుగుతున్నాను, మీ అక్కర్లు మీరే ఇలా తీర్చుకుంటే, మీ అవసరతలు మీరు తీర్చుకుంటే, నేను అడుగుతున్నాను, మీకు నియోజకవర్గం అధికారులతో పని ఉంటుందా? నేను అడుగుతున్నాను, వాళ్ళ గేట్ల చుట్టూ దేకాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఇళ్ళ చుట్టూ దేకాల్సిన అవసరం లేదు, వాళ్ళ బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. మీరు యూనిటీగా ఉంటే, ఇంత ఓటింగ్ మీరుంటే మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి కదా. ఎమ్మెల్యే బుద్ధి లేదు మనకి. మళ్ళీ చెప్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నాను. ఐక్యతతో ఉండాలి. సంఘం అంటే కలిసి ఉండాలి. మన బాధ వచ్చినా మనం అందరూ కలిసి నిలబడాలి, సంతోషం వచ్చినా కలిసి నిలబడాలి. కానీ మనం ఏమంటాం చెప్పినా, ఒకడు ఎక్కడ ఉంటూ ఇంకొకటి వెళ్ళి అక్కడ దేగుతాడు. అందుకే ఇలా లోకం అవుతున్నాం. మనం ఎక్కడుండడానికి వెళ్ళి దేగుతాడు. బుద్ధి జ్ఞానం, ఈ రాజకీయాలు ఈ సంఘాన్ని బాగు చేయమని చెప్తున్నాను. ఈ నాయకులు ఎవడొచ్చి మనకి ఏమి ఎరగదీయుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దిగువ తరగతులు అంటారు మనల్ని. మనలో సమాజానికి ఒక దిక్చూసిగా మనం ఉండాలంటే ఏం చేయాలి చెప్పనా? మనల్ని మనం కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా చోట్ల అన్నాడు, నీకోసం నువ్వు వండుకోవడం కాదు, నీకోసం నువ్వు తినడం కాదు, నీకోసం నువ్వు ఆలోచించడం కాదు, నీ పొరుగు విశ్వాసం ఉన్నాడు చూసావా, వాళ్ళని ప్రేమించు. నేను అడుగుతున్నాను, బయటోళ్ళకి మీరు చేస్తారులేదు తర్వాత విషయం, కానీ నీ పక్కనున్న విశ్వాసం నువ్వు ప్రేమించు. ఈ మొక్క నీకు నాకు అర్థం లేదు, కానీ టీవీ 9 అర్థమైంది. టీవీ 9లో ఏమని వేస్తారు తెలుసు కొటేషన్? ప్రార్థించే పెదవుల కన్నా. చెప్పండి, ఈ మొక్క టీవీ 9కి అర్థమైంది, మనకెందుకు అర్థం అవ్వలేదు? టీవీ 9కి కొటేషన్ ఎక్కడది? మదర్ తెరీసా గారు చెప్పారు. మదర్ తెరీసా గారికి ఎక్కడది? యాకోబు పత్రిక బైబిల్లో చెప్పారు. అంటే బైబిల్లో ఉన్న వాక్యాలు బయటకు అర్థమవుతున్నాయి, కానీ చెప్పండి మనకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చెప్పండి, నేను ముగిస్తున్నాను. ఆ రోజు ఏదేని తోట, ఆ రోజు కయ్యేను సమాజం, ఈరోజు సంఘము. ఇక్కడ ఎవరైతే సరిగ్గా నడుచుకుని ఇతరులను ప్రేమిస్తారో, ఈ ప్రేమించి పాస్ అయిన వారిని మరో తోట రెడీగా ఉంది, దాని పేరు ప్యారడైజ్ అంటాడు. ప్యారడైజ్ అంటే హైదరాబాద్ బిర్యానీ కాదు. ప్యారడైజ్ అంటే చెప్పిన ఉద్యానవనం. అంటే ఆ వనంలో పోయిన జీవితం, సొలొమోను వనం బంగారు వనం దగ్గరకు వచ్చింది, ఆ వనంలో పోయిన జీవితం సంఘంలోకి వచ్చింది. ఇప్పుడు సంఘంలో సరిగ్గా నడుచుకుంటే ఈ జీవనం చెప్పండి రేపు ప్యారడైజ్లో ఎదురు చూస్తుంది ఉద్యానవనంలో. అక్కడేముంది చెప్పిన
జయించువానికి జీవవృక్ష ఫలం. అంటే అక్కడ జీవవృక్షం అక్కడ ఉంది, పోలిగ్గా చెప్తున్నాడు, అక్కడ జీవవృక్షం అక్కడ ఉంది, అది భుజింపనిస్తాడట. ఎవరు ప్రభువా పాస్ అవ్వడం అంటే ఏం జయించాలి ప్రభు అంటే ఆయన చెప్పింది ఆచరించాలి, ఎదుటోడిని ప్రేమించాలి, ఎదుటోడిని ప్రేమించాలి ఆచరించాలి, ఎదుటోడిని ప్రేమించాలి ఆచరించాలి. ఇది ఎప్పుడు అడుగుతా ప్రభు అంటే జడ్జిమెంట్ డేలో అడుగుతాడు. ఏమని అడుగుతాడు తెలుసా? మేము నరకాన పోవడానికి కారణం ఏంటి ప్రభు అంటే పెద్ద కారణాలు ఏం కాదు. కారణాలు ఏంటి చెప్పనా? నేను ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు. నేను దప్పికతో ఉన్నాను, నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను రోగినై ఉన్నాను, నన్ను చూడరాలేదు, కనీసం మందులు ఇవ్వలేదు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను కానరాలేదు. నా బాధలు ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు. మనం అంటాం నువ్వెప్పుడు ఆకలితున్న ప్రభు, నువ్వు ఆకలితున్నావు అంటే దమ్ బిర్యానీ తెచ్చేది కదా ప్రభు అంటాం మనం. అప్పుడు దేవుడు అంటాడు, నీ సంఘంలో మిక్కిలి సహోదరుడైన ఈ పేదలకు నువ్వు అన్నం పెట్టలేదు కనుక నాకు కూడా పెట్టలేదు అంటాడు. నువ్వెప్పుడు దాహంతో ఉన్న ప్రభు అంటే ఇదిగో నీ పొరుగోరికి దాహం తీర్చలేదు కనుక నాకు పెట్టలేదు అంటాడు. నువ్వెప్పుడు బాధపడ్డా ప్రభు, నువ్వెప్పుడు రోగమయ్యావంటే దొగ్గుతూ సంఘం నుండి దొగ్గి చచ్చిపోయాడు ఒక ఆయన నువ్వు చూడలేదు కనుక చెప్పండి నన్ను కూడా చూడలేదు. నేను ముగిస్తున్నాను. మన సంఘం ఏంటంటే లోదరన్ చర్చ్ అయిన మంది. లోదరన్ చర్చ్ దగ్గర బాగా డబ్బులు ఎక్కువ ఉంటాయి నాకు తెలుసు. ప్రెస్టేజ్ కడతాను చర్చ్, మనం కట్టమా? నేను అడుగుతున్నాను, 1,00,000 రూపాయలు పోగేసైనా గంట ఎడతాం కానీ, నేను అడుగుతున్నాను 1,00,000 రూపాయలు పోగేసి గంట ఎడతాం కానీ 1,00,000 పోగేసి ఆ రోగికి ఇద్దామని ఎప్పుడన్నా మనకు అనిపిస్తుందా? చేసే సంఘాలు లోదరన్ సంఘాలు ఉన్నాయిలేండి, కొన్ని సంఘాలు నేను అంటున్నాను. 1,00,000 రూపాయలు పోగేసి గంట ఎడతాం కానీ అడుగుతున్నాను 1,00,000 అట్టుకెళ్ళి అడిగిస్తామా? అమ్మో 1,00,000 గంట ఏం చేస్తారు? అది ఎక్కువ ఊగుతారు అందరు కలిసి. గంట ఎవడికి కావాలన్నారు, కిటికీలు ఎవడికి కావాలి? మొన్న ఆ మధ్య ఒక చర్చికి వెళ్ళాను, ఓన్లీ వుడ్ వర్కే 1,50,00,000. ఎన్ని కుటుంబాలు బాగుపడిపోతాయండి. ఎమ్మెల్యే చేయలేడు అంత పాన్సరింగ్. మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మెల్యే చేయలేడు. కట్టండి, చర్చలు కట్టండి, మన దేవుడి మందిరాలు గొప్ప కట్టండి కాదంటలేదు, కానీ ఆ మందిరం బాగుండాలంటే మందిరంలో ఉన్న విశ్వాసి బాగుండాలి. ముందు ఆడు బాలేనప్పుడు కట్టడం ఉంటే ఎవరికి కావాలి? మార్టిన్ లూథరన్ గారు ఎవరి కోసం ఏడ్చాడు తెలుసా? పేదోళ్ళ కోసం ఏడ్చాడు. మార్టిన్ లూథరన్ గారు ఎవరి కోసం అసూలు బాసాడు తెలుసా? పేదోళ్ళ కోసం ఏడ్చాడు. జూనియర్ మార్టిన్ లూథరన్ కింగ్ ఎవరైతున్నాడో నల్లోల్ని తెల్లోల్ని వేరుగా చూస్తున్నాడు. పాస్టర్ గారు ఆయన కూడా నల్లవారిని తెల్లవారిని వేరుగా చూస్తున్నాడు. నల్ల జాతి బాగుపడే వరకు తన ప్రాణం పానంగా పెట్టాడు. సేవ అంటే చెప్పిన మిషనరీలు వచ్చారు, డాక్టర్లు చదువుకున్నారు, వాళ్ళు డాక్టర్ వృత్తిని వదిలేసి మన ఇండియాకి వచ్చి ఎందుకు సేవ చేశారండి? నాకు తెలుసు తోటను ప్రేమించాలి అని. వాళ్ళు మనకి విద్యను నేర్పించారు, మనకి వైద్యం నేర్పించారు, మనకి బట్టలు వేసుకోవడం నేర్పించారు. ఇవన్నీ ఎందుకు చేశారు చెప్పండి? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించకపోతే కనబడిన దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పుకోవడం చెప్పండి పచ్చి అబద్ధం అంది బైబిల్. అబద్ధం. నేను దేవుని ప్రేమిస్తున్నాను నాకు అబద్ధం లేదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను రుజువు ఏంటంటే నీ పొరుగుని ప్రేమించడం. నేను ముగిస్తున్నాను. ప్రభు ఒక మాట అన్నాడు, ఒకసారి చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనం చదువుదాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక ముగించుకుందాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై. కక్ష చేత ఏమి చేయొద్దంటే కయ్యేని గారు చేసిన పని ఏంటి చెప్పండి? కక్ష. మనకు అనేక మంది ఉన్నది ఏంటి చెప్పండి? కక్ష. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వర్ధిల్లాలి అంటే నీకు సూత్రం చెప్పనా? ఎవరి మీద కక్షలో కార్పణ్యాలు పెట్టుకోకు. వాళ్ళు నిన్ను చూసి ఏడాలి తప్ప నువ్వు ఎవరిని చూసి ఏడవు. ఒకరు మనల్ని అనాలి తప్ప మనం ఎవరిని అనకూడదు. ఎప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతాను చెప్పనా? మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా మనం ఏం చేయాలి చెప్పనా? ప్లస్ చేయడమే. మన లైఫే లేకుండా చేయాలనుకున్న వాళ్ళని మనం దీవించాలి. నా లైఫ్లో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. మనం ఉండకూడదనుకునే వాళ్ళు కూడా మనం ఆస్వాదించాలి. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో మనల్ని చూసి సిగ్గుపడేంతగా వాళ్ళ కళ్ళ ఎదుటే దేవుడు మనల్ని చెప్పండి దీవిస్తాడు. ప్రభు అంటున్నాడు, కక్ష చేత వద్దు, మిత చేత వద్దు. మరి ఏం చేయాలంటే మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవాలని. ఎవరి కార్యాలంటే మీ పిల్లలు, మీ సంపాదన మీదే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి.
ఇతర కార్యాలు ఎందుకు చూడాలంటే కిందకి రాస్తున్నారు చూడండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఏ మనసు? క్రీస్తు యేసు కూడా ఇతరుల కార్యాలు చూస్తాడు. ఇతరుల కార్యాలు ఏం చూస్తారంటే, ఎవరింట్లోనో పెళ్ళి ఆగిపోతుందంట, ఆ భోజనం బాల దగ్గర ఆ పెళ్ళి ఆగిపోతుంటే ఆ పెళ్లి గౌరవాన్ని ఎవరు కాపాడాడండి? వెళ్ళి ఆయనకి ఎందుకండి? ఎవరో పేద ఎదవరాలు కొడుకు చనిపోయాడంట, ఆ ఎదవరాలను వాదార్చడానికి ఆ కొడుకుని బతికించడం, ఆ ఎదవరాలతో పాటు ఏడుస్తాడు ఎందుకండి? ఎక్కడో యాయిరు కూతురు చనిపోతే ఆ కూతురు కోసం ఏడుస్తాడు, ఆ బిడ్డ చనిపోతే ఆ బిడ్డ కోసం ఏడుస్తాడు, ఆ పేదరాల కోసం ఏడుస్తాడు. ఎక్కడో కుష్ఠోగులు ఉంటే ఆ కుష్ఠోగులు పట్టుకుని మీరు శుద్ధిలో ఒకటి నాకు ఇష్టం, ఆ కుష్ఠోగుల్ని ఎలా హక్కుని చేసుకుంటాడు. ఊరిలో ఉన్న గొడవలన్నీ ఎవరి మీద వేసుకున్నారు చెప్పండి? ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మీరు ఊర్లో అన్నీ వద్దు కానీ చెప్పండి, కనీసం నీ పక్కోడు చూడు, నీ పొరుగోడు చూడు. అప్పుడు మీ ఇంట్లో అంటారు, నీకెందుకురా అన్నింటిలోకి వెళ్తున్నావు? ఇలా వెనకాల మనకు నస. మా ఇంటికాడ అలా తినేసేవారు నన్ను. నీకెందుకు అన్నింటిలోకి వెళ్తావు, అన్నింటిలోకి వెళ్తావు, అన్నీ మీదెట్టుకుంటావు, నీకెందుకురా? పెళ్ళి అయిందనుకో ఈవిడ ఊరుకోదు, ఈవిడనే ఎత్తదు, అన్నింటిలో పోతారు. ఎందుకంటే రేపు పొద్దున మీకు ఏమైనా అయితే మేము ఏమైపోవాలండి? ఏమవుతుంది? నేనేం బ్రాందీ షాప్కి వెళ్తున్నానా? అన్నింటిలో పోతుంటే ఎందుకు పోతున్నావు నడుతున్నావు? గుర్తుపెట్టుకోండి, అన్నీ మీదెట్టుకుంటారు, మీకు ఎందుకండి? మీకు ఎందుకు అన్నప్పుడు ఒక మాట చెప్పండి, నేను క్రీస్తు యేసు కలిగిన మనసుని అమ్మడించాలనుకుంటున్నాను కనుక నాకు కాకపోతే ఎవరికి? నాకు కాకపోతే ఎవరికి? క్రీస్తు నాకు కాదనుకున్నాడా? ఆయనకి సంబంధం లేని పెళ్ళి కూడా నాదే అనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ కుష్ఠోలు నా వారే అనుకున్నారు, ఈ బాధలు నాయే అనుకున్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకుని, ఇతరుల బాధలు ఇతరులే కాదు చెప్పండి, మనమే కూడా. అందుకే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. మీకెందుకు ఇవంటే మళ్ళీ అంటారు, మన ఇంటి దగ్గర ఏమంటారు తెలుసా? అందరికి నువ్వు అన్నీ చేస్తావు, వాళ్ళు నీకు ఏమన్నా చేస్తారంటే, యేసుప్రభు కూడా ఎవరు తిరిగి ఏమి చెప్పండి చేయదు, మనం కూడా ఏమీ చేయరు. మనం మేలు చేసి ముఖం మీద ఉమ్మేయించుకోవడానికి పిలవబడ్డాం తప్ప మనకు సన్మానాలు పూలదండలు ఏమి వేయరు. అన్నీ చేసాక అప్పుడు మనకి ఏదో ఎనుపుడు పడుస్తారు. అప్పుడు మనం ఏమంటామంటే, నా ఉప్పు తిని నా పప్పు తిని అంటాం. నువ్వు డైలాగ్ చెప్పినా ఉప్పు తిన్నా పప్పు తిన్నా అదే చేస్తారు, చేయరా? నువ్వు ఉప్పు తిన్నా పప్పు తిన్నా. యేసుప్రభుకి రొట్టెలు తిన్నారు, ఆ రొట్టెలు తిన్న నోరులే సిలువేమన్నాయి. ఓసన్నా ఓసన్నారు సారు, ఆ ఓసన్నా ఓసన్న అరిసిన వారే సిలువ వేయమని అరిశారు. మీకేం అర్థమవుతుంది చెప్పండి? ఇవన్నీ చదువుతుంటే మనకేమర్థమవుతుంది తెలుసా? పేరులో ప్రభు మనకు నేర్పిస్తున్నది ఎదుటి వారిని ప్రేమించండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎవరైతే ఇలా ఉంటారో ఇక్కడ ఉన్న వారిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడట? జీవవృక్ష ఫలంలో. అక్కడేం చేస్తాడంటే, ప్రకటన గ్రంథంలో రాసింది ఆదికాండం 2వ అధ్యాయం రాశాడు. ఒకసారి చూడండి, ముగిద్దాం. ఒకసారి చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం మాత్రం వచ్చినాం, ముగించుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తన పని అంతటిని 7వ దినములోగా విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడు విశ్రమించాడు. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, విశ్రమించడం అంటే ఏంటి చెప్పండి? అది చెప్తే త్వరగా వెళ్ళిపోతారు, చెప్పకపోయినా త్వరగా వెళ్ళిపోతారు. చెప్పండి, విశ్రమించడం అంటే ఏంటి చెప్పండి? రెస్ట్ తీసుకోవడం అంటే విశ్రమించడం ఈ చెప్పకండి. విశ్రమించడం అంటే సందర్భంలో చెప్పండి. విశ్రమించడం అంటే అక్కడ ఉన్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఎవరైనా బ్రదర్ ఉన్నారనుకోండి, సహోదరులు జేమ్స్ గారు వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామంటే ఏంటి? వచ్చి కూర్చోవడమే అలంకరించడం. అలా కాకుండా సీపురు ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, దేనికి బాబు అంటే అలంకరించమన్నారుగా అన్నాను అనుకోండి, ఇవన్నీ తుడిచేసి బుడగలు ఎక్కడ ఉన్నాయని అడిగితే ఏమంటారండి నన్ను? అలంకరించడం అంటే ఏదికంత చూడమని కాదు, అలంకరించడం అంటే నేను కూర్చోవడమే అలంకరించడం. ఈ పదం అంటే సందర్భం బట్టి పదాలు అర్థాలు మారుతున్నాయిగా, ఇది మీకు అర్థమైతే. విశ్రమించడం అంటే రెస్ట్ తీసుకున్నాడు ఇది కాదు. విశ్రమించడం అంటే అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ ఇద్దరు ఉన్నారు చూసారా, ఇద్దరు ముగ్గురు అన్నాడు చూసారా, ఆ ఇద్దరు ఎవరు? ఆదాము అవ్వ. ఆ ఇద్దరు దగ్గర తోటేసి ఆ తోటలో వాళ్ళిద్దరిని పెట్టి అక్కడ వాళ్ళిద్దరితో ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. అంటే అక్కడ సెటిల్ అయ్యాడు.
అక్కడ ఉన్నాడంటే ఆది కాలం నుంచి తన మైండ్ సెట్ ఏంటి చెప్పిన, దేవదూతలతో ఉండాలని కాదు, చెప్పండి, ఆయన మాట వినే వాళ్ళతో ఉండాలి. ఆయన మాట వినే వాళ్ళతో ఆయన ఉంటే వాళ్ళ పంట పండించినా చెప్పండి అదిరిపోద్ది. వాళ్ళకి బిడ్డలు పుట్టినా ఒలియ మొక్కలు ఎవరు తెలిపోతారు. వాళ్ళ పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకు చెప్పిన, వాళ్ళతో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు ఉన్న దగ్గర సమృద్ధి ఉంటుంది, ఆహారం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటుంది. అంతకు ఆయన అందరితో మనతో ఉంటానంటే ఆ ఉంటానన్న వాడిని ఉండవకుండా ట్రైనింగ్లోనే ఫెయిల్ అయిపోతే, కయ్యేనే ఫెయిల్ అయిపోతే, సొలొమోను దగ్గర సన్నిధులు ఉంటే సొలొమోను కూడా ఫెయిల్ అయిపోతే, ఇప్పుడు సంఘంలో ఉంటా అన్నాడు. సంఘంలో ఉంటానన్న దేవుడు రేపు పొద్దున శాశ్వతంగా ఎక్కడ ఉండబోతున్నాడు తెలుసా? ఇప్పుడు ఆ 2వ అధ్యాయం మీకు అర్థమైతే ప్రకటన గ్రంథం తీయండి, సేమ్ అదే చెప్తాడు. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదలు వచ్చిండి. అంతటా నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయింది, సముద్రం ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధమ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడినది. ఇప్పుడు ఈ దేవుని నివాసం అంతకుముందు ఎక్కడుందో తెలుసా? ఆది కాండం 2వ అధ్యాయంలో ఉంది. అంతకుముందు ఎక్కడుందో తెలుసా? కయ్యేను కుటుంబంలో ఉంది. అంతకుముందు తర్వాత ఎక్కడుందో తెలుసా? సొలొమోను దగ్గర మందిరంలో ఉంది. ఇప్పుడు తిరిగి ఎక్కడికి వచ్చింది తెలుసా? సన్నిధి దగ్గరికి వచ్చింది. రేపు శాశ్వత ఎక్కడ ఉండబోతుందో తెలుసా? నరులందరితో ఉండబోతున్నాడు. అందుకే అంటున్నాడు, దేవుని నివాసము ఇదిగో మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. ఇప్పుడు జాతకం వినండి, ఏదేను తోటలో ఉండాలనుకున్న దేవుడు ఆదాము కుటుంబంలోకి వచ్చాడు. ఆదాము కుటుంబంలో ఉండాలనుకున్న దేవుడు సొలొమోను మందిరంలోకి వచ్చాడు. సొలొమోను కుటుంబంలో ఉండాల్సిన దేవుడు సంఘంలోకి వచ్చాడు. ఇప్పుడు సంఘంలో ఉండే దేవుడు రేపు చెప్పండి శాశ్వతమైన తన రాజ్యంలో నిత్య నివాసం ఉండబోతున్నాడు. సదాకాలం ఎలా ఉంటాడంటే కాపురం ఉంటాడంట. అంటే అసలు ఈ కాపురం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆదాము కుటుంబంలో ఉండాలి. ఇప్పుడు రేపు ఆ కాపురం ఎక్కడ పెట్టబోతున్నారు చెప్పండి? మళ్ళీ ప్యారడైస్ ఉద్యానవనంలో ఉండబోతున్నాడు. ఎలా ఉంటాడంటే మన ఇంట్లో మన నాన్న ఎలా మనతో ఉంటాడో, ఒక అన్నయ్య ఎలా ఉంటాడో, ఒక చెల్లి ఎలా ఉంటుందో, ఒక వదిన ఎలా ఉంటుందో, మన ఇంట్లో బంధువులు మనతో ఎలా ఉంటారో సేమ్ అలాగ ఒక ఇంట్లో మనిషిలాగా ఎవరు ఉంటారట? దేవుడే మన ఇంట్లో మన మనిషిలా ఉంటే ఆ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. ఎలా ఉంటుంది చెప్పిన, అదే ప్రకటన చెప్తారు, తీయొద్దు. ఎండ ఉండదు, వడగాలు ఉండదు, రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, అసలు వయసు అయిపోతుందన్న గొడవ ఉండదు, చావు ఉండదు, సూర్యుడు ఉండడు, వెలుగు ఉండదు. మరి ఏముంటుందంటే దేవుడే వెలుగై ఉంటాడు. నిత్యము ఆనందంగా ఉంటాం, నూతనత్వంలో ఎప్పుడు వర్ధిల్లుతుంటాం, నిత్య జీవితంలో ఎప్పుడు ఆశీర్వదించబడతాం. అలాంటి జీవితం త్వరలో మనకి రాబోతుంది. అది రావాలి అంటే ఈ తోటలో పాస్ అవ్వాలి. చెప్పండి, ఏంటా పాస్ అయ్యేది? నిన్ను వలే చెప్పండి నీ పొరుగును ఎలా ప్రేమించాలి? క్రీస్తు యేసులా ప్రేమించాలి. వాళ్ళు మనకి ఏదో చేస్తారు కానీ మనకి ఏమీ చేయకపోయినా ప్రేమించాలి. మనల్ని గౌరవించకపోయినా ఇతరులను గౌరవించాలి. మనం ప్రేమించకపోయినా ఇతరులను ప్రేమించాలి. వాళ్ళ మనకన్నా తక్కువైనా మనమే వాళ్ళని గొప్పలు. అందుకే మీలో ఒక్కరినొకరు గొప్పగా నేను చూసేదిగో, నాకన్నా పాస్టర్ గారు గొప్పవారు, పాస్టర్ గారి కన్నా తమ్ముడు గొప్పవాడు, ఇక్కడ ఉన్న పెద్దలు గొప్పవారు, ఇక్కడ ఉన్న మీ అందరు గొప్పవారు, మనందరికన్నా దేవుడు గొప్పవాడు. ఇది ఉండాలి మన మైండ్ సెట్. అలా కాకుండా నాకు పాట ఇవ్వలేదేంటి చెప్పండి, ఇంకేం ఇవ్వాలి నీకు? నాకు పాట ఇవ్వలేదు, ఫైట్ ఇవ్వలేదు అంటే కుదురుద్దా? నేను పాడితే ఎంత ఆనందిస్తానో ఆ చెల్లి పాడినా అంత ఆనందించాలి. నేను వాక్యం చెబితే ఎంత ఆనందిస్తాను, ఇతరులు చెప్పినా అంత. ఇది క్రీస్తు యేసునకు కలిగిన చెప్పండి మనసు. మొత్తం మీద నువ్వైనా నేనైనా ఎవరిని మహిమపరచాలి చెప్పండి? ఆ మహిమ ఎప్పుడు వస్తుంది చెప్పినా, ఇతరులను ప్రేమించాలి. నీకు ఇప్పుడు మెతుకులు ఉంటే పెట్టు, నీకు 2 జతలు ఉంటే ఇవ్వు, ఒకటి రమ్మంటే వాడు కూడా తోడిపో. నీకు ఏం కలిసి రాకపోయినా ఎదుటోళ్ళకి మేలు చేయి. ఈ మేలు ఇప్పుడు కాకపోయినా రేపైనా వడ్డీతో సహా దేవుడు ఇస్తాడు. ఇది చేసిన వారిని దేవుడు, వ్యవసాయకులైతే వ్యవసాయం దీవిస్తాడు, పిల్లలుంటే పిల్లల్ని దీవిస్తాడు. ఎదుటోళ్ళు నువ్వు ఎంత గుప్పులు లిప్పుతావో దేవుడు నీకు అంత ఆకాశవాకుని లిప్పి ఈ సమాజంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ క్రీస్తు వెలుగు నీ మీద ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించేద్దాం.